హాయ్ ఫ్రెండ్స్, మధు హియర్. ఈ వీడియోలో మనం చూడబోయేది ఒక వీడియో మన యూట్యూబ్ ఛానల్లోకి ఎలా అప్లోడ్ చేయాలన్నది. లాస్ట్ వీడియోస్లో మనం డాష్ బోర్డ్ నుంచి క్రియేట్ వరకు చూసాం. ఇప్పుడు ఒక వీడియో ఎలా మన ఛానల్లోకి అప్లోడ్ చేయాలో చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ అప్లోడ్ అనే బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారనుకోండి మనకి ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన వీడియోస్ ఎక్కడైతే స్టోర్ అయ్యాయో ఆ ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే కింద చూసారా మనకి పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్, షెడ్యూల్. సో పబ్లిక్ అంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తే పబ్లిష్ అవుతుంది. అలాగే అన్లిస్టెడ్ అంటే ఆల్రెడీ ఉన్న వీడియోస్లో కనబడదు. నెక్స్ట్ వన్ ప్రైవేట్ అంటే మనం ఎవరికైతే ఆథరైజ్ ఇస్తామో వాళ్ళకే కనబడుతుంది అనమాట. అలాగే షెడ్యూల్ అంటే ఇవాళ కాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ అది పబ్లిష్ అవ్వాలనుకుంటే ఆటోమేటిక్గా ఇలా షెడ్యూల్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను షెడ్యూల్లో పెట్టి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. మీ వీడియో ఎక్కడ ఉందో లొకేషన్ చూపించండి. ఇప్పుడు దాన్ని అప్లోడ్ చేయండి. చూసారా? సో ఇక్కడ వచ్చి ఇది అప్లోడ్ బార్ అన్నమాట. సో మన వీడియో ఇక్కడ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ పబ్లిష్ ఆన్ టైం అని ఇచ్చారు కదా. సో ఇక్కడ కింద చూడండి టైము. ఇక్కడ మనం ఏ డేట్లో అయితే క్లిక్ చేస్తామో ఆ టైంలో ఇది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది అనమాట. చూసారా? సో ఈ టైంలో ఇది పబ్లిష్ అవ్వడం జరుగుతుంది, August 18. ఓకేనా? సో ఆ వీడియో టైటిల్ వచ్చి ఆటోమేటిక్గా మీరు వీడియోలో ఏం టైటిల్ ఏమి ఇచ్చారో అది ఇక్కడ కనబడుతుంది. అలాగే ఆ వీడియో గురించి ఒక డిస్క్రిప్షన్ రాయాలన్నమాట. అంటే అసలు ఆ వీడియో ఎందుకు యూజ్ అవుతుంది అనేది డిస్క్రిప్షన్లో రాయొచ్చు. అలాగే నెక్స్ట్ వన్ కింద కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అంటే వ్యూవర్స్ మన వీడియోని ఈజీగా ఫైండ్ చేయడానికి ఈ కీవర్డ్స్ మనం ఎంటర్ చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ స్క్రీన్ రెజల్యూషన్ ఉంది. సో హౌ టు సెట్ స్క్రీన్ రెజల్యూషన్ ఆన్ Windows 7. సో ఇలాంటివి మనం ఇక్కడ కీవర్డ్స్లో రాయొచ్చు. ఓకేనా? సో ఇదంతా మనకి బేసిక్ ఇన్ఫోలో ఉంటుందన్నమాట. అలాగే కింద చూసారా వీడియో థంబ్నెయిల్స్. వన్స్ మనకి వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని థంబ్నెయిల్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి అన్నమాట వీడియోస్కి. చూసారా ఇక్కడ? సో నాకు ఈ థంబ్నెయిల్స్ నచ్చలేదు, వేరే థంబ్నెయిల్గా సెట్ చేసుకోవాలనుకోండి, కస్టమ్ థంబ్నెయిల్ ఇది క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఇంకొక లొకేషన్ ఓపెన్ అవుతుంది. సో మన ఇమేజెస్ ఎక్కడ ఉన్నాయో దాన్ని డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఆ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. చూసారా? అప్లోడ్ అయింది. సో ఇప్పుడు ఇది మనకి ఇక్కడ కనబడడం కూడా జరుగుతుంది అనమాట. చూసారా? కనబడింది. సో అలాగనమాట. ఓకేనా? ఇదంతా బేసిక్ ఇన్ఫోలో ఉంటుంది. అలాగే ట్రాన్స్లేషన్స్. సో ఈ ట్రాన్స్లేషన్స్లో మనం మన వీడియోస్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు అన్నమాట. అంటే లాంగ్వేజ్ మార్చచ్చు. సో టైటిల్ తెలుగులో రాయొచ్చు. అలాగే డిస్క్రిప్షన్ కూడా మనకి ఏ లాంగ్వేజ్లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్లో ఇక్కడ రాయొచ్చు అనమాట. సరే? ఈ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మానిటైజేషన్. సో ఈ మానిటైజేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మనం యాడ్సెన్స్ నుంచి ఈ యాడ్స్ తెచ్చుకుంటాం అన్నమాట మన వీడియోస్కి. సో మనం వీడియోస్ మన యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేస్తాం? మనీ ఎర్న్ చేయడానికి. సో కాబట్టి ఇక్కడ మనం మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేయాలన్నమాట. అప్పుడే మనకి వీడియోస్ ముందు కానీ లేదా పక్కన కానీ అడ్వర్టైజ్మెంట్స్ రావడం జరుగుతుంది. సో అడ్వర్టైజ్మెంట్స్ మనం వాళ్ళు క్లిక్ చేస్తే వ్యూవర్స్ మనకి డబ్బులు వస్తాయి అన్నమాట. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ అడ్వాన్స్ సెట్టింగ్స్. సో ఈ అడ్వాన్స్ సెట్టింగ్స్లో మనం చూసాము ఆల్రెడీ ఛానల్లో మనం అప్లోడ్ డిఫాల్ట్ అనేది చూసాం. సో అవే ఇక్కడ కనబడతాయి అన్నమాట. చూసారా? కామెంట్స్ అలౌ చేయాలా ఈ వీడియోకి, సో యూజర్ రేటింగ్ ఇవ్వచ్చా ఈ వీడియోకి, అలాగనమాట. సో వన్స్ మనం ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ వెళ్ళాలా, సో ఇలాంటి ఆప్షన్స్ అన్నీ మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియోలో నేను జస్ట్ మీకు బేసిక్స్ చెప్తున్నాను. కమింగ్ వీడియోస్లో ఒక టైటిల్ ఎలాగ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఎలా రాయాలి, కీవర్డ్స్ ఎలాగ ఇవ్వాలి, అలాగే ఒక ఇమేజ్ ఎలా క్రియేట్ చేసి అప్లోడ్ చేయాలి, సో ఇవన్నీ మనం కమింగ్ వీడియోస్లో చూద్దాం. సో జస్ట్ నేను శాంపిల్ చెప్తున్నాను అంతే మీకు. ఓకేనా? సో వన్స్ మనం ఇలా కంప్లీట్ చేసిన తర్వాత పబ్లిష్ అని క్లిక్ చేస్తే చాలు, ఆ వీడియో పబ్లిష్ అయిపోతుంది అన్నమాట. చూసారా? పబ్లిష్ అయిపోయి మనకి ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది పబ్లిష్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు నేను క్రియేట్ స్టూడియోలోకి వెళ్ళి డాష్ బోర్డ్లోకి వెళ్తాను ఒకసారి. చూసారా? ఇక్కడ స్క్రీన్ రెజల్యూషన్ అనే వీడియో వచ్చింది. సో ఇప్పుడు నేను వ్యూ ఆల్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది షెడ్యూల్లో ఉందన్నమాట. ఈ టైంలో ఇది ఆటోమేటిక్గా పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం ఒక వీడియో అప్లోడ్ చేయొచ్చు అన్నమాట యూట్యూబ్లోకి. ఏ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.